గురువుగారు కొంతమంది ప్రేమికులు ఎవరైతే లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ రిలేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ రిలేషన్ ని కాపాడుకోవాలి. ఆ అమ్మాయి నాకు దక్కాలి లేదా అబ్బాయి నాకు దక్కాలని వశీకరణ చేయించుకోవడం ఇలాంటివి మందు పెట్టించుకోవడం చేస్తూ ఉంటారు కదా. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి వేరే వేరే మ్యారేజెస్ అయిపోయాయి అనుకోండి. సో ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారా వాళ్ళలో? వాస్తవానికైతే తల్లి ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న స్థితిగతుల ప్రకారంగా లవ్ చేసి వాళ్ళ ప్రేమను కాపాడుకోవాలని చాలా మంది చాలా పోరాటాలు చేస్తూ ఉంటారు. నిజాయితీతో యుద్ధం చేసి వాళ్ళ జీవితాలలో ఆ ప్రేమను పండించుకోవాలి, వాళ్ళు భార్యాభర్తలుగా మారాలి, వాళ్ళ జీవితాన్ని ఆనందమయంలో నింపుకునే సమయంలో కొన్ని అటంకులు ఏర్పడి కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఎలాంటి సమస్యలు దూరి వాళ్ళిద్దరు పాపం ఏడు ముఖాలు అయిపోతూ ఉంటాయి. అలా అయిపోయి ఒకరొకరు ఎవరెవరో ఒకరిని చేసుకుంటారు, ఒకరు ఒకరిని చేసుకుంటారు. కానీ మానసిక వ్యాధన అనేది మొదట పుట్టిన ప్రాణమైన నవ్వులోనే కొంతమంది జీవితాంత కాలం దాన్ని నెవరేసుకునే ఉంటూ ఉంటారు పండలేదు అని. కానీ అలాంటి విషయాలలో కొన్ని స్థితిగతులు అనుకూలంగా లేక కొంతమందికి అలా ఇడిపోతూ ఉంటారు. కొంతమంది నిజాయితీ అయిన ప్రేమను గెలిపించుకోవాలని వాళ్ళు ఎటు తిరిగి నిలబడాలి, వాళ్ళ జీవితాన్ని ఒక కుటుంబ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళ జీవితం ముందుకెళ్లాలని స్తత పోరాట చేసిన ఎడముఖం పెడముఖం అయిపోయి ఒక స్త్రీకి పురుషుడే గాని పురుషుడికి స్త్రీయే గాని ఒకరికొకరికి మనస్తాపాలతో దూరం అయిపోయి వాళ్ళకు దక్కక నానా అవస్థలు పడుతూ ఉంటారు. అలా కుటుంబం మానసికంగా బాధపడుతూ ఉంటది, వాళ్ళంతటా వాళ్ళే క్షీణించిపోతూ ఉంటారు. అలాగ క్షీణించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రేమలతో మనస్తాపంతో విడిపోయే వారైతే ఏ ఇబ్బంది ఉండదు. కానీ దాంట్లో కొంతమంది దుష్ట సమస్యలకు పాల్పడి వాళ్ళ సంసారాలు వాళ్ళ నిలబడకోకుండా కొన్ని తెంపుకొని వాళ్ళకు అర్థమైన జీవితాలు లేకోకుండా వాళ్ళని ఎడగొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా ఇడిపోయిన వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళకి మంచి చేయొచ్చు. వాళ్ళ అనుకూలతగా నడిచే విధంగా, వాళ్ళ కుటుంబాలు కూడా అనుకూలంగా ఉండే విధంగా, ఒకరు అర్థం చేసుకునే కుటుంబ స్థితిని ఏర్పడే విధంగా కూడా మనం వాళ్ళకి ఖచ్చితమైన మార్గాన్ని చేసి వాళ్ళ జీవితాన్ని కుదురుపరిచి మళ్ళీ వాళ్ళ జీవితం ఒకటి పరిచే విధంగా కూడా మనం ఏర్పాటు చేయొచ్చు.